माता की भारत माता की अमर है लाल बहादुर शास्त्री, अमर है लाल बहादुर शास्त्री, अमर है लाल बहादुर शास्त्री, अमर है भारतीय जनता पार्टी जिंदाबाद। अमर है लाल बहादुर शास्त्री, अमर है लाल बहादुर शास्त्री, अमर है लाल बहादुर शास्त्री। जोहार स्वतंत्र समर योधुలకు, जोहार स्वतंत्र समर योधुలకు। भारत माता की भारत माता की जय, भारत माता की जय। अमर है स्वतंत्र समर योधुలు, अमर है लाल बहादुर शास्त्री, अमर है लाल बहादुर शास्त्री। जोहार स्वतंत्र समर योधुలకు, अमर है लाल बहादुर शास्त्री, अमर है लाल बहादुर शास्त्री। भारत माता की भारत माता की भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। वंदे मातरम। भारत माता की भारत माता की जय श्री राम, जय श्री राम। जोहार स्वतंत्र समर योधुలకు, जोहार जोहार। जोहार स्वतंत्र समर योधुలకు, जोहार जोहार। जोहार स्वतंत्र समर योधुలకు, जोहार जोहार। భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని కంటేశ్వర్ మండల పార్టీ అధ్యక్షులు రోషన్ లాల్ బోదా గారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసి విగ్రహాలను పరిశుభ్రపరిచి వారికి పూలమాలలతో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని అదేవిధంగా వారు చేసిన త్యాగాలు రాబోయే తరాలకు రాబోయే యువకులకు తెలాలని ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు దేశం మొత్తంలో కూడా స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసే కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది। ఈరోజు కంటేశ్వర్ మండల ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహాన్ని శుద్ధి చేసి వారికి పూలమాలలతో సత్కరించి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది। ఈరోజు మనం చరిత్ర చూస్తూ ఉంటే స్వతంత్ర సమరయోధుల్లో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకుల్లో ముఖ్యులు ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు స్వతంత్ర ఉద్యమంలో వచ్చి ఈరోజు సహాయ నిరాకరణ ఉద్యమం కానీ ఫిట్ ఇండియా ఉద్యమం కానీ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి దాదాపు 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు। భారతదేశానికి 2వ ప్రధానిగా ఎన్నుకోయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఆ రోజు పాకిస్తాన్ తోటి జరిగిన యుద్ధం ఒప్పందంలో ఈరోజు అనుమానాస్పదంగా మరణించి విదేశాల్లో మరణించిన ప్రధాని ఎవరైనా ఉన్నారంటే లాల్ బహదూర్ శాస్త్రి। వారి మరణం ఇప్పటికీ కూడా అనుమానాస్పదంగా ఉంది। అప్పటి ప్రభుత్వం వారి మరణంపై ఎంక్వైరీ చేయకపోవడం నిజంగా ఈరోజు మనం సిగ్గుపడాల్సిన విషయం। అదేవిధంగా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ తీసుకున్న కార్యక్రమం
ఇలాంటి స్వతంత్ర సమరయోధుల త్యాగాలు రాబోయే యువకులకు ప్రజలకు తెలియాలని ఈ హస్గత్ తిరంగా అభియాన్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ హస్గత్ తిరంగా అభియాన్లో భాగంగా బైక్ ర్యాలీలు, అదేవిధంగా ఎక్కడ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు తేడా లేకుండా ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండా ఎగిరేసే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ హస్గత్ తిరంగా అభియాన్ని విజయవంతం చేయాలని కూడా మేము కోరుకుంటాం.